కౌంటర్ డిజిటల్ రాడికలైజేషన్ అనే ఒక అసైన్మెంట్ మీద హీ హాస్ బీన్ వర్కింగ్. హీ వాజ్ ఆల్రెడీ డిక్లేర్డ్ యాజ్ టెర్రరిస్ట్ ఇన్ 2022 అండి. అతన్ని కాల్చి చంపింది పాకిస్తాన్లో. అది వాళ్ళల్లో వాళ్ళు ఈ మధ్యకాలంలో ఒక 10-15 గ్రూపులు తయారైనాయి. అటు బలూచీలు వచ్చారు, ఆఫ్ఘన్ నుంచి కొందరు వస్తున్నారు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఈతను చంపారా, లేకపోతే మళ్ళీ మన దురంధరులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా? మ్యూట్లో ఉన్నారు సార్. అప్పుడు మనం మాట్లాడడం రైట్ కాదు, కానీ ఒక విషయం ఒకటి, ఎప్పుడైనా కూడా ఉగ్రవాదం కానీ తీవ్రవాదం కానీ అది ఒక బస్పాసుల హస్తం లాంటిది. అందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా ఆ బస్పాసుల హస్తంకి వాళ్ళు బలైకాక తప్పదు. అసలు మానవ నాగరికతకి మతోన్మాదం, అది ఏ రూపంలో ఏ మతానికి సంబంధించిన ఉన్మాదమైనా కూడా, ఉన్మాద స్థితి అనేది ప్రజాస్వామ్య విలువలకి నాగరికత విలువలకి విరుద్ధమైనది. కాబట్టి బేసికల్గా ఉగ్రవాది ఏ రూపంలో బయటకు వచ్చినా కూడా మళ్ళీ అదే ఉగ్రవాదానికి బలవుతారు అనేది ఒక ఎపిసోడ్ కనబడుతూ ఉంది. నిజంగా ఎవరు చంపారు, ఎవరు అనే అంశాల మీద నాకు స్పష్టత లేదు. కానీ ప్రపంచంలో ఏ దేశాలైనా, ప్రపంచంలో ఏ సమాజాలైనా కూడా ఉగ్రవాదాన్ని మతోన్మాదాన్ని పెంచి పోషిస్తే ఆ మతోన్మాదానికి, ఆ ఉగ్రవాదానికి ఆ దేశాలు, ఆ సమాజం బలిగాక తప్పదు. ఇదొక అంశం. రెండో అంశం ఏంటంటే, నాకు వేరే టీవీలో డిబేట్ ఉంది, నేను ఒక అంశం మాట్లాడి వెళ్ళిపోతాను. అదేంటంటే, ఇంతకుముందు పెద్దలు బీజేపీ ప్రతినిధి పరమేశ్వర్ గారు మాట్లాడుతూ, ఆయన బీజేపీ ప్రతినిధి కాదండి, ఆయన రిటైర్డ్ కర్నల్, హి ఇస్ నాట్ బీజేపీ స్పోక్స్ పర్సన్. వారి మాటలు మాత్రం అనిపించే విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి సార్.